ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండే మోసం చేస్తాడు, లేదా ఒక బ్యాక్ స్టాప్ చేస్తాడు. మీకు అట్లా అయిందా? ఇప్పుడు 1990 దాకా ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, 2000 సంవత్సరం దాకా ఉన్న ఫ్రెండ్షిప్ వేరు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయితే చూసినాం, ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే వచ్చినాయో చాలామంది ఫ్రెండ్స్ దూరంగా ఉంటారు. ఏది ఉన్నా ఫోన్లో, ఏడున్నావు రాబాయ్, ఏం చేస్తున్నావు రాబాయ్. ఒక టైం మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు మాదేమన్నా టైం తీసుకొని కలుస్తుండే. ఆదివారం వచ్చింది అనుకో, అందరం ఫోన్లు లేకపోతుండే, జస్ట్ సైకిల్ తీసుకొని బండి తీసుకొని వచ్చేస్తుండే, అందరం కలిసి పోతుండే, మంచిగా ఎంజాయ్ చేస్తుండే, ఆడుకుంటుండే, మంచిగా అట్లా కలిసి ఉంటుండే, కలుస్తుండే కంపల్సరీ. ఇప్పుడు ఏమైపోయింది, వాట్సాప్ అయిపోయింది, గ్రూప్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ అయిపోయింది. చాలామంది చాలా తక్కువ కలుస్తారు. దీనివల్ల మానసికంగా ఈ ఫోన్ల వల్ల చాలామంది ఒత్తిడికి గురైపోతారు. ఇది పక్కా చెప్తున్నది, 90% ఫోన్ల మీద ఉంటారు, డైరెక్ట్ ఉంటారు. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా కదా, నువ్వు 10 నిమిషాల తర్వాత నువ్వు మళ్ళీ నువ్వు ఫోన్ తీసి నువ్వు చూస్తుంటే నేను మాట్లాడుతుంటా. ఇవన్నీ కూడా బంద్ చేసుకోవాలి. అందరూ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలంటే ఫోన్లు పక్కన పెట్టాలి. ఫ్రెండ్స్ కలిసినప్పుడు మంచిగా ఒకరినొకరు బాధలు చెప్పుకోవాలి. ఏమున్నాయి ఏం లేవు అవన్నీ డైరెక్ట్ మాట్లాడుకోవాలి. ఈ ఫోన్లను కొంచెం దూరం పెట్టుకుంటే యూత్ అంతా మంచిగా ఉంటుంది. ఫోన్ల వల్ల చాలామంది గొడవలు, చాలామంది కేసులు, చాలామంది ఈ ఫోన్లతోనే చాలామంది ఇబ్బంది అయిపోతుంది. చాలా ఎఫెక్టివ్ కూడా అవుతుంది ఫోన్ల వల్ల. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.